మాట్లాడబోతున్నాం. అర్జున్ వార్ లేదా అర్జున్ ట్యాంక్ అంటారు. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మూడో తరము. సో మెయిన్ బ్యాటిల్ ట్యాంకుగా చెప్పడం జరుగుతుంది. ఎంబీటీ ఇది చాలా సార్లు డైరెక్ట్ క్వశ్చన్ అడిగినాడమ్మా. ఒక యుద్ధంలో ఒక మెయిన్ బ్యాటిల్ ట్యాంకుగా ఈ అర్జున్ ట్యాంకుని యూజ్ చేయడం జరుగుతుంటుంది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది అంటే ఎగ్జామ్లో అడిగేది, చీకట్లో యుద్ధం చేయడానికి కూడా వీటికి థర్మల్ ఇమేజర్స్ అనేటివి ఉంటాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ దాని ద్వారా, ఏ ట్యాంక్ ద్వారా మనం చీకట్లో కూడా యుద్ధం చేయడానికి ఆస్కారం ఉంటుంది అనే క్వశ్చన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతుంటాడు. అర్జున్ వార్ అనేది మనకి చీకట్లో కూడా యుద్ధం చేయడానికి, బ్యాటిల్ చేయడానికి ఉపయోగపడుతుందని మీ అందరికి కూడా మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో అదే విధంగా మరొకటి మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఏమిటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. వై జయంతి అర్జున్ ట్యాంక్ చెప్పినాం. ఇప్పుడు వై జయంతి గురించి చెప్తున్నాం. వై జయంతి ఏమిటి అంటే ఈ వై జయంతి అనేది ఇండియా పాకిస్తాన్ యొక్క యుద్ధం సాధించడానికి వెరీ 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 ఇంపార్టెంట్. ఇండియా పాకిస్తాన్తో. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మొదటి విదేశీ యుద్ధ ట్యాంక్ ఇది. మనం సొంతంగా రేపు క్వశ్చన్ అడగచ్చు. మొదటి స్వదేశీ యుద్ధ ట్యాంక్ ఏమిటి అని క్వశ్చన్ అడగచ్చు. వై జయంతి ఇండియా పాకిస్తాన్ యొక్క యుద్ధంలో కీలక పాత్ర పోషించిన యుద్ధ ట్యాంక్ ఏమిటి? వై జయంతి. చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్న ఆ కీవర్డ్స్ ఖచ్చితంగా ఎగ్జామ్లో గుర్తుపెట్టుకొని వెళ్ళండి. 100%గా మీరందరూ కూడా సక్సెస్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్. మంత్ర అనే యుద్ధ ట్యాంక్. ఈ మంత్ర అనే యుద్ధ ట్యాంకు రిమోట్ ద్వారా మనం కంట్రోల్ చేయవచ్చు. రిమోటింగ్ కంట్రోలింగ్ ద్వారా. రైట్. చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. రిమోట్ కంట్రోలింగ్ ద్వారా ఈ మంత్ర అనే ట్యాంక్ని మనం కంట్రోల్ చేయవచ్చు. ఇది సో గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఏమేమి చేస్తుంది ఈ మంత్ర అంటే నిఘా కోసము, బాంబుల గుర్తింపు కోసము, జీవ ఆయుధాల ప్రమాదాల ప్రాంతాల గుర్తింపు కోసము ఈ 3 కార్యక్రమాలని మంత్ర చేస్తుంది. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగేది సో ఏమిటి అంటే గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. సో అన్మ్యాన్డ్ ట్యాంకుగా చెప్పడం జరుగుతుంది. అన్మ్యాన్డ్ అంటే అర్థం ఏంటంటే మనిషి లేకుండా దానికై అదే నడుస్తుంటుంది రిమోట్ ద్వారా. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన మూడిట్లో ఏదో ఒకటి ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. అర్జున్ ట్యాంకా, వైజయంతి ట్యాంకా, మంత్రా ట్యాంకా ఇవన్నీ కూడా యుద్ధ ట్యాంకులు, యుద్ధం చేయడానికి ఉపయోగపడే ట్యాంకులు కాబట్టి ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోరండమ్మా ఎగ్జామ్ ఓరియంటినందు. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎస్. సో ఎగ్జామ్ ఓరియంటినందు సో నేను చెప్తున్న అంశం ఏమిటి అంటే మరొకటి ఇక్కడ మాట్లాడుకుంటున్నామమ్మా జలాంతరగాములు అంటే అర్థం ఏంది అంటే మీ అందరికి చెప్తున్నా సగం మునుగుతాయి, సబ్మెరైన్స్ అంటారు, సగం తేలుతూ ఉంటాయి. ఇప్పుడు చేప మాదిరి అనమాట. సముద్రంలో చేప పోతూ ఉంటుంది, ఏమవుతుంది పైన ఈకిలు ఇట్లా కనబడతా ఉంటాయి. సో అలాగే సగం మునుగుతూ సగం తేలుతూ ఉండే వాటిని సబ్మెరైన్స్ అంటాము. ఆ సబ్మెరైన్స్ లో మొట్టమొదటిది మన యొక్క స్వదేశీ పరిజ్ఞానంతో సో తయారు చేసుకున్న మొట్టమొదటిది ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో స్వదేశీ యొక్క మొట్టమొదటి జలాంతరగామి లేదా సబ్మెరైన్ ఏమిటి అంటే ఐఎన్ఎస్ అరిహంత. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. చూడండమ్మా ఎగ్జామ్ ఓరియంటినందు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో రైట్. చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా ఎగ్జామ్లో సో చూడండి. సో ఎగ్జామ్లో మనం అందరం కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎస్. మీ అందరికీ తేజస్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నానమ్మా. సో తేలికపాటి యుద్ధ విమానం ప్రెజెంట్ అని చెప్పేసి తేజస్ గురించి ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. తేజస్ అనేది సో మనకి సంబంధించిన అంశం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నామమ్మా. రైట్. సో చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏమిటి అంటే రఫేల్ యుద్ధ విమానాల గురించి మనం మాట్లాడదామమ్మా.
ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఏ విధంగా తెచ్చుకున్నాము, దీని గురించి పూర్తిగా నేర్చుకోవాలమ్మా. రఫేల్ యుద్ధ విమానాల గురించి 100%గా క్వెషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువగా. ఆ రఫేల్ యుద్ధ విమానాల గురించి మనం మాట్లాడతాం తల్లి. రైట్ గుర్తుపెట్టుకోనండి. రఫేల్ యుద్ధ విమానాలు. రఫేల్ యుద్ధ విమానాలనగా రఫేల్ అనగా ఒక్కసారి వీచే బలమైన గాలి. ఒక్కసారి వీచే బలమైన గాలి. ఈ రఫేల్ యుద్ధ విమానాల యొక్క ఒప్పందం 2016 సెప్టెంబర్ 23వ తేదీన 2016 సెప్టెంబర్ 23వ తేదీన ఫ్రాన్స్‌తో మనము ఒప్పందం చేసుకున్నాము. 36 రఫేల్ యుద్ధ విమానాలు కావాలని 58,00,00,000 రూపాయలతో ఫ్రెంచ్‌తో ఒప్పందం చేసుకున్నాము. రైట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దీని లెంత్ 15 మీటర్లుంటుంది. దీని రేంజు 37,000 వరకు 37,000 కిలోమీటర్ల వరకు ఇది బాంబు విసరగలదు. హైట్ 5.3 ఉంటది. స్పీడు అన్నీ గూడా 2, 2, 2, 2 చూడండి. ఒక్కసారి మనమందరం కూడా మాట్లాడుకుంటున్నాం. రైట్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గుర్తుపెట్టుకోనండి. లెంత్ ఎంతుంటుంది? ఈ లెంత్ ఎలా ఉంటుంది అంటే 5.3 ఉంటుంది. హైట్ ఎంతుంటుందంటే 15.3 ఉంటుంది. హైట్ 5.3 ఉంటుంది. రేంజ్ 37,000 కిలోమీటర్లుంటుంది. స్పీడొచ్చేసి 2, 2, 2, 2 ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా దీని ద్వారా మనం 9,500 కిలోల బరువున్న ఆయుధాలు ఎత్తుకొని పోవచ్చు. నియర్లీ 9 టన్నులనుకోండి. యెస్. ఇటువంటి, ఇటువంటి రఫేల్ యుద్ధ విమానాలు సో, మనము ఏ సంస్థ మనకి ఒప్పందం చేయించుకోవడం జరిగింది? ఫ్రాన్స్‌లోనే. నంబర్ ఆఫ్ టైమ్స్ క్వెషన్ అడిగారు. ఈ రఫేల్ యుద్ధ విమానాలు మన ఇండియాకి రావడానికి తయారు చేసి ఇవ్వడానికి మన ఇండియాకి తయారు చేయడానికి ఫ్రాన్సే. ఫ్రాన్స్‌లో ఏ సంస్థ? డసాల్ట్ ఏవియేషన్ సంస్థ. డసాల్ట్ ఏవియేషన్ సంస్థ గుర్తుపెట్టుకోవాలి. డసాల్ట్ ఏవియేషన్ అనే సంస్థ మనకి తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రఫేల్ యుద్ధ విమానాలని అని జెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫ్రాన్స్ దేశంలోనే రఫేల్ యుద్ధ విమానాలని డసాల్ట్ ఏవియేషన్ సంస్థ అనేది మనకు తయారీ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఎన్ని తెచ్చుకుంటున్నామంటే 36 తెచ్చుకుంటున్నాం. 36లో ఇప్పటి వరకు ఎన్నొచ్చినాయంటే 8 వచ్చినాయి గుర్తుపెట్టుకోండాలి. 8 మనకి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండాలి. టోటల్‌గా వచ్చేస్తాయి. మీరందరూ గూడా గుర్తుపెట్టుకోనండి. రైట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వాటన్నిటిని గూడా రఫేల్ యుద్ధ విమానాలను ఎవరు తయారు చేస్తున్నారు? ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? దాని యొక్క హైట్ ఎంత? ఏ విధంగా ఎన్ని కిలోలు ఎత్తుకొనిపోతుంది? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది ఎగ్జామ్ ఓరియెంటెడ్ రైట్. గుర్తుపెట్టుకోనండి. ఇప్పుడు క్షిపణుల గురించి మనం మాట్లాడతామమ్మా. క్షిపణుల గురించి మనం మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ క్షిపణులు అనేటియి ఏమిటి అనేది చూద్దాం. క్షిపణులు. క్షిపణులు అంటే సింపుల్‌గా చెప్తున్నానమ్మా. సింపుల్‌గా ఎగ్జామ్‌లో ఒకటే ఒకటి చెప్తున్నా. క్షిపణి అంటే ఏం లేదమ్మా. గాలిలో ఎగిరేటి. అది. ఆ గాలిలో ఎగిరేది గాలిలోకి ఎగరడము అని అర్థం. ఇవి ఎన్నుంటాయంటే, ఎన్ని రకాలుగా ఉంటాయంటే, 4 రకాలుగా ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇదొక్కటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. భూమిపై నుంచి భూమిపైకి ఎగరడం. దాన్నే ఉపరితలం టు ఉపరితలము అంటారు. ఎగిరేతప్పుడు ఇట్లా డైరెక్ట్‌గా ఎగరడం గాదు. ఇట్లా గాలిలో నుంచి వచ్చి ఎగరడం. అదొకటి. నెక్స్ట్ రెండోది భూమిపై నుంచి గాలిలోకి ఎగరడము. ఇది రెండోది. గాలిలో నుంచే గాలిలోకి ఎగరడం. మూడోది. వాటర్ నుంచి వాటర్‌లోకి ఎగరడం. అంటే వాటర్‌లో ఇక్కడ ఈ వాటర్ ఉంది. ఇక్కడ నుంచి వాటర్‌లోకి మళ్ళీ ఇక్కడికి ఎగరడం. అంటే సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, వాటర్ టు వాటర్. ఎగ్జామ్‌లో నేను అడిగేది ఏమిటి అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ వరకు ఉండేటియి ఏమిటి? సర్ఫేస్ టు ఎయిర్ వరకి ఎగిరేటియి ఏమిటి? కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ ఓరియంటినందు. సో, ఉపరితలం నుంచి ఉపరితలం వరకు ఎగిరేటి పృథ్వీ 1, 2, 3 వరకి. పృథ్వీ సీరీస్‌లో 1, 2, 3. పృథ్వీ అంటే భూమి కాబట్టి భూమిపై నుంచి భూమి. అగ్గి, అగ్గి గూడా భూమి పైన ఉంటుంది కాబట్టి అగ్ని 1, అగ్ని 2, అగ్ని 6 వరకి. నాగ్. ఈ 3 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. ఎగ్జామ్‌లో అడుగుతాడు. ఈ క్రింది వానిలో సర్ఫేస్ టు సర్ఫేస్ మీదకి ఎగరనిది ఏమిటి? ఎగ్జాంపుల్‌లో చెప్తున్నా. యెస్. చాలా చాలా ఇంపార్టెంట్. సో, దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే, అప్పన్న అని గుర్తుపెట్టుకో. అప్పన్న. అప్పన్న ఏ సినిమాలో ఉంది? 'మృగరాజు' సినిమాలో అప్పన్న, అప్పన్న అంటాడు చూడండి. అప్పన్న, అప్పన్న, అప్పన్న అని జెప్పేసి 'మృగరాజు' సినిమాలో పిలుస్తూ ఉంటాడు. నాగబాబు. అప్పన్న, అప్పన్న అని పిలుస్తూ ఉంటాడు. ఆ అంటే అగ్ని, ప అంటే పృథ్వీ, నా అంటే నాగ్. రైట్. అది ఎగ్జామ్‌లో చాలా ఇంపార్టెంట్. నాగు యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంది అంటే గుర్తుపెట్టుకోవాలి. ఫైర్ అండ్ ఫర్గాట్. ఫైర్ అండ్ ఫర్గాట్ చాలా సార్లు అడిగాడు ఈ క్వెషన్. ఫైర్ అండ్ ఫర్గాట్ అంటే కాల్చి మర్చిపో అని అర్థం. కాల్చి మర్చిపో. ఏ దాన్ని ఫైర్ అండ్ ఫర్గాట్‌గా పిలుస్తారు? ఏ మిస్సైల్‌ని ఫైర్ అండ్ ఫర్గాట్‌గా పిలుస్తారు? నాగ్ అనే దాన్ని పిలుస్తారు. నేను చెప్పిన కోడ్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సర్ఫేస్ టు సర్ఫేస్ అప్పన్న, అగ్ని, పృథ్వీ, నాగ. ఇప్పుడు చూడండి. సర్ఫేస్ టు ఎయిర్ భూమిపై నుంచి గాలిలోకి. అత్తి పడాకు నువ్వు అంటాంటాం. నేను ఎగురుతాను పైకి అంటే అత్తి పడాకు. ఆకాసు మరియు త్రిశూల్. ఆకాష్ మరియు త్రిశూల్. అర్థమైతే అనుకుంటున్నా. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ ఖచ్చితంగా ఇవి వస్తాయి. యెస్. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్ అస్త్ర, అస్త్ర, ఎయిర్ టు ఎయిర్ అస్త్ర. వాటర్ టు వాటర్ సాగారిక, సాగారిక. చాలా 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 ఇంపార్టెంట్ తల్లి. సో, నేను చెప్పినేటివి మీరందరూ గూడా ఖచ్చితంగా వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. వస్తే ఖచ్చితంగా పెట్టగలరు. ఏమని చెప్తున్నా అంటే సర్ఫేస్ టు సర్ఫేస్. సర్ఫేస్ టు ఎయిర్. ఎయిర్ టు ఎయిర్. గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్ టు ఎయిర్. సో, వాటర్ టు వాటర్. సర్ఫేస్ టు సర్ఫేస్. సర్ఫేస్ టు సర్ఫేస్. ఏమున్నాయో తెలుసు. అప్పన్న, అగ్ని, పృథ్వీ, నాగ. సర్ఫేస్ టు ఎయిర్ అత్తిబడాకు, ఆకాషు, త్రిశూలు. ఎయిర్ టు ఎయిర్ అస్త్ర. వాటర్ టు వాటర్ సాగారిక. ఫైర్ అండ్ ఫర్గాట్ ఏ దాన్ని పిలుస్తారంటే ఫైర్ అండ్ ఫర్గాట్? ఫైర్ అండ్ ఫర్గాట్ కాల్చి మర్చిపో. ఏ దాన్ని పిలుస్తారు? ఏ క్షిపణిని పిలుస్తారు? ఏ క్షిపణిని పిలుస్తారండి? ఫైర్ అండ్ ఫర్గాట్ అని ఏ క్షిపణిని పిలుస్తారు? ఇప్పుడే విన్నారు. ఆన్సర్ చేయాలి మీరందరూ కూడా. ఫైర్ అండ్ ఫర్గాట్ అని ఏ క్షిపణిని పిలుస్తారు? అది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫైర్ అండ్ ఫర్గాట్ అని ఏ దాన్ని పిలుస్తారయ్యా అంటే నాగ్ అనే క్షిపణిని పిలిచడం జరుగుతుంది. ఫైర్ అండ్ ఫర్గాట్. క్లియర్‌గా? చాలా జాగ్రత్తగా గమనించుకోండి. యెస్. ఇందులో ఒక క్షిపణినేమో చాలా ఇంపార్టెంట్. బ్రహ్మోస్ క్షిపణి. ఈ యొక్క బ్రహ్మోస్ క్షిపణి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంతటితో మెయిన్ కాన్సెప్ట్ గూడా మనం అందరం గూడా బ్రహ్మోస్ క్షిపణి. ఈ బ్రహ్మోస్ క్షిపణి అనేది వరల్డ్‌లో ఏకైక స్వల్ప శ్రేణి. ఏగం ఎక్కువగా ఉంటుంది. దీనినే పీఎఫ్-10గా పిలుస్తారు. పీఎఫ్-10గా పిలుస్తారు. రష్యా, భారత్ సంయుక్తంగా చేయడం జరుగుతుంది. అంటే రష్యా నుంచే ఈ బ్రహ్మోస్ తెచ్చుకున్నాం. రష్యాలోనే
ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. భారత్‌లోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మాస్కోవా నది. ఈ 2 దేవుళ్ళ యొక్క పేరుతో బ్రహ్మోస్ అనే పేరు పెట్టడం జరిగింది. రైట్. ఈ బ్రహ్మోస్ అనే దానిని వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, శివాదను పిలై. బ్రహ్మోస్ యొక్క క్షిపణి పితామహుడు శివ అని గుర్తుపెట్టుకో. దీంట్లో ఉపయోగించే ఎలా పోతుంటదంటే మెలికలు తిరుగుతూ పోతుంటది. ఇదో ఈ విధంగా మెలికలు తిరుగుతూ పోతూ ఉంటది ఈ బ్రహ్మోస్. దీంట్లో ఉపయోగించే టెక్నాలజీ రామ్‌జెట్ టెక్నాలజీ. సో, వరల్డ్‌లో ఏకైక స్వల్ప శ్రేణి, వేగం ఎక్కువగా ఉంటుంది. దీన్నే పీఎఫ్-10 అంటారు. రష్యా, భారత్ 2 గూడా సంయుక్తంగా చేసుకున్నాయి. ఇండియాలోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా నది 2 కలిసి కూడా కంబైన్డ్‌గా తయారు ఈ యొక్క మనకి 2 నదులు పేరు పెడితే ఒక దేవుడి పైనొచ్చి పేరొచ్చింది. రామ్‌జెట్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో మనమందరం కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్‌గా? రైట్. ఇవన్నీ మనకి టాపిక్‌లలో క్లోనింగ్ సంబంధించి గాని, ఇవేమి మనకి యెస్. సో, అణుశక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నామమ్మా. అణుశక్తి గురించి చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా గమనించండి. యెస్. అణుశక్తి. ఇది మన టాపిక్‌లో ఉంది. అణుశక్తి. యెస్. ఇంతవరకి రక్షణ రంగం అయిపు చేశాం. అంతరిక్ష రంగం అయిపు చేశాం. ఇంటర్డిక్షన్ పార్ట్ కూడా అయిపు చేశాం. అణుశక్తి రంగము అనే దాన్ని మనం పోతున్నాం. ఆ తర్వాత శక్తి వనరులు అనే కాన్సెప్ట్‌కి వెళ్ళిపోతాం. అంతటితో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ భాగం అనేది మనకి పూర్తిగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో వచ్చే కొన్ని మెయిన్ ఏరియాస్ మొత్తాన్ని కూడా కవర్ చేయడం జరిగింది. రైట్. ఒక్కసారి మనమందరం కూడా వీటన్నిటిపైన శ్రద్ధ వహిస్తాం. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. యెస్. అణుశక్తి పితామహుడు ఎవరు? ఇంతవరకు మీకు చెప్పాలి. అంతరిక్ష పితామహుడు ఎవరు? ఆన్సర్ చేయండి. క్షిపణి పితామహుడు ఎవరు? ఆన్సర్ చేయండి. అణుశక్తి యొక్క పితామహుడు ఎవరో ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ అంతరిక్షం యొక్క పితామహుడు. రైట్ చెప్పినాను. మన దేశం యొక్క అంతరిక్ష పితామహుడు ఎవరండి? మన దేశం యొక్క క్షిపణి పితామహుడు ఎవరండి? ఆన్సర్ చేయండి దయచేసి. రైట్. సో, మన దేశం యొక్క అంతరిక్ష పితామహుడు మీ అందరికి తెలుసు. ఆయన పేరే విక్రమ్ సారాభాయ్ గారు. క్లియర్? క్షిపణి పితామహుడు ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. అణుశక్తి పితామహుడు ఎవరంటే హోమీ జహంగీర్ బాబా. హోమీ జహంగీర్ బాబా. హోమీ జహంగీర్ బాబా అణుశక్తి పితామహుడుగా మనం చెప్పడం జరుగుతుంటుందమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ నందు మీ అందరికి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశమమ్మా. అయితే సో, మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకే ఒకటి మాట్లాడుకుంటున్నాము. ఈ అణుశక్తిని తయారు చేయాలి అంటే, ఈ అణుశక్తిని తయారు చేయాలి అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. 3 పదార్థాలు మనకు కావాలమ్మా. 3 పదార్థాలనేటియి మనకు కావాలమ్మా. యెస్. సో, 3 పదార్థాలు ఉంటేనే మనం తయారు చేయగలం. అది యురేనియము, థోరియము, ప్లూటోనియము. ఆ 3 పదార్థాలు ఉంటేనే మనం తయారు చేయగలం. యురేనియము అనేది మీ అందరికి చెప్పాలి. భూమిలో ఏ రూపంలో దొరుకుతుంది అంటే చాలా సార్లు ఇప్పటికే చెప్పాను. పిచ్ బ్లైండ్ రూపంలో దొరుకుతుంది. పిచ్ బ్లైండ్ రూపంలో జరుగుతుంది. పిచ్ బ్లైండ్ రూపంలో జరుగుతుంది. అది కూడా ఈ యురేనియం ఎక్కడ అంటే జార్ఖండ్‌లో దొరుకుతుంటది. జార్ఖండ్‌లోని జాదుగుడ మనకి కడప జిల్లాలోనే మీ అందరికి తెలుసు. కడప జిల్లా ఉంది కదా! సో, తుమ్మలపల్లి దగ్గర దొరుకుతూ ఉంటుంది యురేనియం అనేది. యెస్. థోరియము అనేది భూమిలో ఏ రూపంలో దొరుకుతుంది థోరియము అంటే మీ అందరికి చెప్పాలి. సో, మోనోజైట్ రూపంలో దొరుకుతుంది. ఎక్కువగా కేరళ ప్రాంతంలో దొరుకుతుంది. ఎక్కువగా కేరళ ప్రాంతంలో దొరుకుతుందని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్లూటోనియం అనేది కృత్రిమంగా తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. యెస్. మీ అందరికి చెప్పాలి. ఈ అణుశక్తి గురించి ఒక పాయింట్ మాట్లాడుకుందాం. ఏమిటి అంటే, ఈ అణుశక్తి ఉత్పత్తి కోసం ముంబైలో సో, హోమీ జహంగీర్ బాబా సో,
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసర్చ్ అనే దానిని ఒక సంస్థని స్టార్ట్ చేశాడు. క్లియర్? సో, గుర్తుపెట్టుకోండి. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసర్చ్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరుచుకుంటున్నాం. యెస్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలండి. ఎగ్జామ్ ఓరియెంటెడ్ నందు. సో, ఆ యొక్క అంశం అనేది మీకు తెలిసిపోయి ఉంటది. రైట్. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏమిటి అంటే, మీ అందరికీ సో, ఈ యొక్క అణు కేంద్రాలు ఉండే ప్రాంతాలు మీకు ఆల్రెడీ చెప్పానమ్మా. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏమిటి? అనే అంశాలను మీకు చెప్పడం జరిగింది. క్లియర్? సో, ఏమిటి అంటే 7 మనకి చూస్తే 7 అణు కేంద్రాలు ఉన్నాయి. 22 అణు రియాక్టర్‌లనేటివున్నాయి. భారతదేశంలో ప్రెజెంట్ పనిచేస్తున్న అణు రియాక్టర్ల సంఖ్య 22. అంటే అణు కేంద్రాలు ఎన్నున్నాయి? 7 ఉన్నాయి. 7 రాష్ట్రాలలో 7 ఉన్నాయి. సో, అణు రియాక్టర్లు. అందులో అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి వాడే వాటిని అణు రియాక్టర్లు అంటారు. అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి వాడే వాటినే అణు రియాక్టర్లుగా మనం చెప్పడం జరుగుతుంది. అవి ఎన్నున్నాయంటే 22 ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ఎన్నున్నాయి అంటే 22 ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటున్నాం. 22 ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే అప్సరా. అప్సరా అనేది సో, మనకి మొట్టమొదటిది మన అప్సరా సర్కిల్ అని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది అప్సరా అని గుర్తుపెట్టుకోండి. అయితే ఏమిటి అది? అణు కేంద్రము కాదు. అణు విద్యుత్ కేంద్రము కాదు. అణు రియాక్టర్ గుర్తుపెట్టుకోవాలి. అణు రియాక్టర్ అంటే అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడేదాన్ని అణు రియాక్టర్ అంటారు. క్లియర్? యెస్. చూడండి 1969లో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రాన్ని అమెరికా యొక్క సహాయంతో మహారాష్ట్రలోని తారాపూర్‌లో ఏర్పాటు చేశామం. రైట్? చాలా జాగ్రత్తగా గమనించుకోండి. మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రము ఎక్కడ? మహారాష్ట్రలోని తారాపూర్. ఇందిరాగాంధీ కాలంలో 1969 అక్టోబర్ మంత్‌లో మనం ఏర్పాటు చేశాం. డేటు ఇంపార్టెంట్. అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోనండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ రావత్ భట్టా ఎక్కడ ఏర్పాటు చేశాం? మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. రావత్ భట్టా మీ అందరికి చెప్పుకోవడం జరుగుతుంది. రాజస్థాన్‌లో రావత్ భట్టా అనే దాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడండి? రాజస్థాన్‌లో రావత్ భట్టా అనే దానిని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. కల్పకము అనేది ఎక్కడ ఏర్పాటు చేశాము? తమిళనాడులో ఏర్పాటు చేశాము అని చెప్పేసి మాట్లాడుతున్నాం. క్లియర్‌గా? సో, తమిళనాడులో కల్పకము అనే దానిని ఏర్పాటు చేయడం జరిగింది. కల్పకము అనేది స్వదేశీ పరిజ్ఞానంతో మన ఇండియన్ యొక్క టెక్నాలజీతో ఏర్పాటు చేసిన సో, ఈ యొక్క మన యొక్క ప్రయోగంతో గుర్తుపెట్టుకొండాలి. సో, కల్పకము అనేది తమిళనాడులో ఉంది. రైట్. సో, నరోరా అనేది ఉత్తరప్రదేశ్‌లో ఉంది. రైట్. నరోరా అనేది ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్‌లో ఉంది. కాక్రపారా ఎక్కడుందంటే గుజరాత్‌లో ఉంది. కైగా ఎక్కడుందంటే కర్ణాటకలో ఉంది. కుడంకులం ఎక్కడుంది అంటే తమిళనాడులో ఉంది. ఆల్రెడీ మీకు జాగ్రఫీలో చెప్పినాను. రైట్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు మీ అందరికీ కూడా ఈ యొక్క 7 కేంద్రాలు చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. సో, మన క్షిపణి మన యొక్క అణుశక్తి అనే దాన్ని ఏ పదార్థాల ద్వారా తయారు చేస్తాం? యురేనియం, థోరియం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. దాని ద్వారా తయారు చేస్తారని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం, డిస్కస్ చేయడం జరిగింది. రైట్ క్లియర్‌గా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైన అంశం ఏమిటో మరొక్కసారి చెప్తున్నా. రైట్ క్లియర్. చూడండి. మనము అణు పరీక్షలు, టెస్టింగ్స్ ఎన్ని చేశాము? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇదొక్కటే దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కూడా. యెస్. చూద్దాం.
రైట్. చూడండి, అణు టెస్ట్‌లు 2 చేశామండి. మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంటా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియా. అణుశక్తులు ఎన్ని తయారు చేశామండి? అణుప్రయోగాలు 2 చేశాము అణుప్రయోగాలు. ఒకటి 1974 మే 18వ తేదీన ఒకటోది చేశాం. 2 కూడా రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో చేశాము గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ చేశామండి? రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ప్రాంతంలో చేశాము. ఇది మేజర్‌గా ఇంపార్టెంట్. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ప్రాంతంలో 2 టెస్ట్‌లు కూడా చేశాం. మొదటిది ఎప్పుడు చేశాము అంటే 1974 మే 18వ తేదీన చేశాము. రెండోది ఎప్పుడు చేశామంటే 1998 మే 11ని చేశాము. 1998 మే 11ని చేశాము. సో, ఈ 2 కూడా ఎక్కడ చేశామంటే రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ప్రాంతంలో పేల్చాము. సో, అయితే ఫస్ట్ దాన్ని ఏమని పిలుస్తారంటే ఫస్ట్ అణుశక్తి ప్రయోగాన్ని స్మైలింగ్ బుద్ధ అని పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. స్మైలింగ్ బుద్ధ అంటారు. రెండోది మాత్రము ఆపరేషన్ శక్తి 98 అంటారు. ఎందుకంటే 1998లో చేశాం కాబట్టి ఆపరేషన్ శక్తి అనే పేరుతో పిలుస్తారు. దయచేసి ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు గూడా మర్చిపోకుండా 1974 మే 18వ తేదీన, 1998 మే 11వ తేదీన పోఖ్రాన్ 1, పోఖ్రాన్ 2, స్మైలింగ్ బుద్ధ, ఆపరేషన్ శక్తి 98, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, ఇక్కడ వాజ్‌భాయ్ ప్రధానమంత్రి. ఆ కాలంలో ప్రెసిడెంట్ ఈవీ గిరి, ఈ కాలంలో కేఆర్ నారాయణ్. ఆ కాలంలో రక్షణ మంత్రి బాబు జగజ్జీవన్ రావు, ఈడ జార్జ్ ఫెర్నాండెజ్. ఆ కాలంలో అణుశక్తి కమిషన్ చైర్మన్ హోమీ సేత్ని, ఆ కాలంలో అణుశక్తి చిదంబరం గారు. మొత్తం ఫస్ట్ దాంట్లో ఒక బాంబు ప్రయోగించారు. రెండో దాంట్లో 5 అణుబాంబులు ప్రయోగించారు. రైట్. మొత్తం కూడా అణు టెస్ట్‌లు మనం 2 చేసుకున్నాము మన ఇండియా. సో, ఇది రెండోది బాగా సక్సెస్. ఈ 2 కూడా సక్సెస్ కావడం జరిగింది. మే 11న ప్రతి సంవత్సరం మనం జాతీయ సైన్స్ దినోత్సవం ఈ యొక్క మనకి సో, గుర్తుపెట్టుకోవాలి. అది కూడా చెప్పాను మీకు. ఆహ్, ఐ మీన్ అది గూడా నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ డే జరుపుకుంటామమ్మా. నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మే 11న జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు గూడా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్‌గా మనం పరిగణించుకోవడం జరుగుతూ ఉందమ్మా. సో, ఎగ్జామ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ మీరందరూ గూడా పరిగణించుకోండి. రైట్. నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ డే. మరొక్కసారి చెప్తున్నా న్యూక్లియర్ టెస్ట్ 1, న్యూక్లియర్ టెస్ట్ 2. రైట్. సో, 1974 మే 18. 1974 మే 18. 2 గూడా మే నెలలోనే. 1974 మే 18 ఒకటి, 1998 మే 11 ఒకటి. రాజస్థాన్ పోఖ్రాన్. స్మైలింగ్ బుద్ధ, ఆపరేషన్ శక్తి 98. స్మైలింగ్ బుద్ధ, ఆపరేషన్ శక్తి 98. ఇందిరాగాంధీ, వాజ్‌భాయి. ఇక్కడ ఈవీ గిరి, కేఆర్ నారాయణ్. బాబు జగజ్జీవన్ రావు, జార్జ్ ఫెర్నాండెజ్. అణుశక్తి కమిషన్ హోమీ సేత్ని, చిదంబరం గారు. మొత్తం 6 బాంబులు. ఫస్ట్ దాంట్లో ఒకటి, రెండో దాంట్లో 5 బాంబులని జెప్పేసి మనం అందరం కూడా తెలియపరుచుకుంటున్నాం. క్లియర్‌గా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు నేను చెప్తున్న ప్రతి ఒక్క పాయింట్‌ని చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్‌లో చాలా చాలా ఉపయోగకరంగా మనం మాట్లాడుకుందాం. యెస్. ఫస్ట్ ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. అణుబాంబులు, అణుబాంబులు, అణుబాంబులు అనేది మొట్టమొదటి అణుబాంబు పేరు ఏం పేరు? రైట్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండమ్మా. ఎగ్జామ్ ఓరియెంటెడ్ నందు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ తల్లి. రైట్. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటున్నాం. అది ఏమిటి అంటే ది గాడ్జ్. ది గాడ్ గెట్ అనేది మొట్టమొదటి అణుబాంబు. దీన్ని రాబర్ట్ ఓపెన్ హైమర్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ది గాడ్ గెట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఫాదర్ ఆఫ్ ది ఆటమ్ బాంబ్. ఈయనే ఆటమ్ బాంబ్ యొక్క ఫాదర్ ఎవరంటే రాబర్ట్ ఓపెన్ హైమర్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ది గాడ్ గెట్ అనేది మొట్టమొదటి అణుబాంబుగా చెప్పడం జరుగుతుంది. అయితే మీ అందరికి చెప్తున్నా, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా వాళ్ళు జపాన్ పైన 2 బాంబులు వేశారు. ఒక బాంబు వచ్చేసి
సో 1945 ఆగస్టు 6వ తేదీన వేశారు. దాని పేరే లిటిల్ బాయ్, లిటిల్ బాయ్, లిటిల్ బాయ్, లిటిల్ బాయ్ అని జెప్పేసి మాట్లాడుకుంటున్నాం. సో జపాన్‌లోని హిరోషిమా. బాయ్ అంటే హీరో అని గుర్తుపెట్టుకో. బాయ్ అంటే హీరో అని గుర్తుపెట్టుకో సరిపోతుంది. హిరోషిమా పైన వేసిన బాంబొచ్చేసి లిటిల్ బాయ్ కాగా, నాగసాకి పైన వేసిన బాంబొచ్చేసి ఆగస్టు 9వ తేదీన సో మనకి నాగసాకి పైన వేసిన బాంబొచ్చేసి ఫ్యాట్ మాన్‌గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ లిటిల్ బాయ్‌లో వాడింది యురేనియము. ఈ ఫ్యాట్ మ్యాన్‌లో వాడింది ప్లూటోనియము. అణుబాంబులు, అణుశక్తిలో వాడేటియే ఆ 3 యురేనియము, థోరియము, ప్లూటోనియం అని జెప్పినాం. అలా సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలిగానమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఫస్ట్ హిరోషిమా పైన దాని పేరు సో గుర్తుపెట్టుకో లిటిల్ బాయ్ వేశారు. నాగసాకి పైన ఫ్యాట్ మాన్ అనే బాంబు వేశారు. ఈ 2 గూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీరందరూ గూడా గుర్తుపెట్టుకోనండి. వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. యెస్. అణు ప్రమాదాలు. సో అణు ప్రమాదాలున్నాయి కదమ్మా! ఈ యొక్క అణు ప్రమాదాలు ఎన్ని జరిగినాయి? సో గుర్తుపెట్టుకోవాలి. అణు ప్రమాదాలనేటియి సో బ్రిటిష్ అటామిక్ బాంబ్ ప్రాజెక్ట్‌లో ఒకటి 1957లో. 3 మైల్ దివి దుర్ఘటన. ఇది చాలా సార్లు అడిగాడమ్మా. 3 మైల్ దివి దుర్ఘటన ఏ యొక్క ప్రమాదం అని క్వెషన్ అడుగుతుంటాడు. అణు ప్రమాదం. ఇది అమెరికాలో 1979లో జరిగిందమ్మా. గుర్తుపెట్టుకోవాలి. 1979లో అమెరికాలో జరగడం జరిగిందమ్మా. చెర్నోబిల్ అణు సంఘటన. చెర్నోబిల్ ఉక్రెయిన్‌లో జరిగిందమ్మా. చాలా సార్లు అడిగాడు. చెర్నోబిల్ 1986 ఉక్రెయిన్‌లో. సో ఫుకుషిమా దైచి అణు ప్రమాదం జపాన్‌లో జరిగిందమ్మా. 2011 మార్చి 11లో జరిగిందమ్మా. ఈ 4టి గూడా బ్రిటిషు, 3 మైల్ దీవి మరియు చెర్నోబిలు, ఫుకుషిమా దైచి అనేది ఈ 4 కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోగలిగానమ్మా. అణు ప్రమాదాలు ఇదేమో బాంబు పేలుడు బ్రిటన్‌లో, ఇదేమో అమెరికాలో, ఇదేమో ఉక్రెయిన్‌లో, ఇదేమో జపాన్‌లో. క్లియర్‌గా సో చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటున్నాం. ఏమిటి అంటే సో వీటన్నిటిని ఈ యొక్క గుర్తుపెట్టుకోనండి. మీ అందరికి కూడా చెప్తున్నాను. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి, అణుశక్తిని కంట్రోల్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక సంస్థ అనేది ఉంటుందమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ అణుశక్తి పరంగా శాంతి అంశాలని, అణుశక్తిని ఎక్కువగా వాడకూడదు. కండిషన్‌లు పెట్టడానికి ఒక సంస్థ ఉంటది. దాని పేరే ఐఏఇఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ 1959 రేపు క్వెషన్ అడగొచ్చు. సో, అణుశక్తి ఉంటుంది గదా! న్యూక్లియర్ యొక్క ఎనర్జీని, ఈ యొక్క అణుశక్తిని కంట్రోల్ చేయడానికి ప్రపంచ దేశాల మధ్య కంట్రోల్ చేయడానికి సో, ఏముంది అంటే ఐఏఇఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అని జెప్పేసి ఏజెన్సీగా చెప్పడం జరుగుతుంది 1900. ప్రపంచ అణుశక్తి శాంతి కోసము ట్రై చేస్తుంటది ఈ సంస్థ. ఆస్ట్రియాలోని వియన్నాలో దీని హెడ్ క్వార్టర్ ఉంటది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండాలి. ఆస్ట్రియాలోనే వియన్నాలో ఉండడం జరుగుతుంటుందని జెప్పేసి మాట్లాడుతున్నాం. ఇంతటితో అణుశక్తి అనే కాన్సెప్ట్‌ని మనం మాట్లాడుకోవడం జరిగిందమ్మా. రైట్. క్లియర్‌గా మనమందరం కూడా మనం మాట్లాడుకుంటున్న ముఖ్యమైనది కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. రైట్. సో, ఇందులో ఈ యొక్క మెయిన్‌గా ఐఏఇఏ అనేది ఎక్కడుంటుంది? ఏం కథ? సో, మళ్ళీ లింక్ ఇస్తాను మీ అందరికి. లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఉంటది. ఆ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ చెప్పేసుకొని సో, మనము సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం పూర్తిగా మనం క్లోజ్ చేసేసినట్టు. మెయిన్ టాపిక్స్ మళ్ళీ మీ అందరికి గూడా ఏ టాపిక్ చదవాలి అనేది మీ అందరికి గూడా ఒక్కసారి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఆ టాపిక్స్ అన్నీ మరొకసారి ఒక 2 గంటలు రివిజన్ చేసుకోండి. ఆ రివిజన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్‌లోకి, నెక్స్ట్ సబ్జెక్ట్‌లోకి మనం వెళ్ళిపోదాం. రైట్.